ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. మనము పాలు పొందక మునుపు మనం ఎవరిమి అని అనే మాట ఆరాధన చేయడానికే మనం చూసినటువంటి లేఖనం కూడా, నీ నా పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచెను. ఆ కార్యాన్ని, ఆ పుణ్యదానాన్ని మనము తన కృపను బట్టి విశ్వసించాం. కనుకనే మనకు ఈ రోజున ఆయన కుమారులుగా ఉండడానికే అధికారము ఇచ్చాడు. కనుక దానినే ఈ మాట ఇక్కడ ఏంటంటే, సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన ఉద్దేశ్యము, ఆయన సంకల్పము. కనుక దేని వలన అంటే సత్యవాక్యము వలన అనే మాట. కనుక దేవుని మూలముగా పుట్టినటువంటి వారిమని దాని అర్థం. అంతేనమ్మా? ఆయన వాక్యం ద్వారానా యేసు ప్రభువుని మనం చూసామా? చూడలేదు కదా. ఆయన వాక్యం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో లేదా మన హృదయములో ప్రకాశించెను. కనుక దేవుని యొక్క సువార్త లేదా దేవుని యొక్క మాట, దేవుని చేసినటువంటి కార్యాన్ని మనం ఎప్పుడైతే విన్నామో, విశ్వసించామో, తద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. కనుక సత్యవాక్యము వలన అనే మాట మనను తన సంకల్పము చొప్పున, తన యొక్క ఉద్దేశ్యము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుట కొరకై. సో ముందుగా నిర్ణయించాడు. ఆ ముందు ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక దేవుని యొక్క ఉద్దేశం ఇది. ఎందుకు ఆయన సంకల్పము? ఎందుకు అది అంటే, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా ఈ భూమి మీద ఆయన నామమును గొప్ప చేయడానికై, ఆయన మహిమపరచడానికై, ఆ మహిమను ఇంకా కీర్తి కనుక దానిని బట్టి, ఆయన యొక్క దయా సంకల్పాన్ని బట్టి సత్యవాక్యం వలన నిన్ను నన్ను కూడా కన్నాడు. ఆది కాండంలో చూసినట్లుగా ఆయన వెలుగు కలుగునుగాక అని ఆ పలికినటువంటి ఆ దేవుడే
నా హృదయంలో క్రీస్తుని గురించినటువంటి మాట, ఆయన యొక్క ప్రకాశము నా హృదయంలో వచ్చింది. అంతేనా? కనుక అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా కొరింథీయులకు రాసిన మరి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట 18, 19 వచనాలు మనం చూస్తాం. చూడండి ఆ మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తెల్లవారు ఏకూచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు. సో ఏమైంది అని అంటే, ఆ దేవుడే ఆయన కృపను బట్టి ఆయన వైపు ఊరకలగా చూడగా ఆయన దేవుడు అని గ్రహించగలిగినటువంటి మన యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రాలు. 2వ కొరింథీ పత్రిక 4:4లో అంధకార సంబంధమైనటువంటి దేవత మన నేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసినప్పుడు ఆయన యొక్క స్వర్తమానము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసినాయి చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారము సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు. 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అనే మాట. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దీనికన్నా ముందుగా ఒక పదం చెబితే బాగుండేది. ఇప్పుడు బలలో పాలు పొందటానికై మనం ఏం చూస్తున్నాము అని అంటే పరిశీలన చేసుకుంటున్నాము. ఎలాగ పరిశీలన చేసుకుంటున్నామంటే, అసలు నిజంగా సత్యవాక్యం వలన మనం పుట్టినటువంటి వారిని అవునా కాదా, అది ప్రశ్న. ఇప్పుడు మూలమైనటువంటిది చెప్పాను నేను. నిజంగా సత్యవాక్యం వలన పుట్టామా అనగా దేవుని మూలముగా పుట్టామా లేదా, అంతే. కనుక దేవుని మూలంగా పుట్టినవారు మనల్ని తన సంకల్పము చొప్పున సత్యవాక్యం ద్వారా కనినటువంటి బిడ్డల యొక్క జీవితం ఎలాగుంటుందంటే, కొన్ని సెంటెన్స్ చూద్దాం. కొన్ని లక్షణాలు, వారికి ఉండే లక్షణాలు. ఆ లక్షణాలన్నీ నీలో నాలో ఉంటే ఖచ్చితంగా సత్యవాక్యం వలన మనము పుట్టామని అర్థం. అలా కాకుండా ఎలాగొస్తారయ్యా మందిరానికి అంటారా? చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు, చాలామంది ఉన్నారు. కనుక ఇంతమంది గుంపులో ఎలాగా సపరేట్ చేస్తాం? వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయి. లేఖనాలు రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వారు సత్యవాక్యం వలన దేవుడు కన్నాడు, లేదా ముందు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయము దయా సంకల్పములో దేవుని యొక్క కుమారులుగా స్వీకరించటకై జగత్తుకు పునాది వేయబడక మునిపే వారి పట్ల తన యొక్క ప్రేమను వెల్లపరిచి కృప ద్వారా వారికి ఇచ్చినటువంటి వరంలో ఉన్నారు వీళ్ళు. వరం కనుక వారు ఎవరు, వీళ్ళు ఎవరు అని చూడాలంటే వారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు నీలో నాలో ఉంటే ఖచ్చితంగా సత్యవాక్యం వలన మనల్ని ఆయన కన్నాడని నిర్ధారణ. చూద్దామా? క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, 2 కొరింథీ 5:17. తర్వాత మాట, పాతవి గతించాను, ఇదిగో అన్నీ కూడా సో ఇది ఈ మార్పు. సరే, నేను కొన్ని రెఫరెన్స్లు ఎక్కువ సమయం తీసుకొనిలే కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను. ఆ రెఫరెన్స్లో మనం ఉన్నామా లేదని పరిశీలన చేసుకొని ప్రభు బలలో పొందుదాం. కనుక సత్యవాక్యం అన్నప్పుడు ఎఫెసీయుల పత్రికలో ఇవన్నీ మనం కూడా చదువుకున్నాం. 13వ వచనం చదివి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఇది విన్నాము, విశ్వసించాము. సో ఆయన ఏర్పాట్లోకి తీసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత ముద్రింపబడిన వారిగా ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఇవి ఉన్నామా లేదనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ 14వ వచనంలో కూడా అలాగా ఆ మాటలు చూస్తాం. దాని కొరకే కొన్ని రిఫరెన్స్లు నేను చెప్తాను, వాటిని చదువుకొని నేను వాటి గురించి ఏమీ ఎక్కువేమి చెప్పను. వాటిని చదువుకొని వాటిలో మనం ఉన్నామా లేదనే మాట జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. 29 మొట్టమొదటిగా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాము. ఇప్పుడు మనం దేన్ని బట్టి పరిశీలన చేసుకుంటున్నాం? సత్యవాక్యం ద్వారా పుట్టామా లేదా, లేదంటే భ్రమ చేత ఉన్నామా, లేకుంటే ఇంకో దాన్ని చూస్తున్నాం. నిజంగా ఆయన బిడ్డలుగా ఉన్నామా లేదా? ఇది వాస్తవికంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది కదా. అప్పుడప్పుడు నేను కూడా పరిశీలన చేసుకుంటా, నిజంగానే నాకు మారు మనసు ఉందా అనే మాట. నేను మరి ఇది తప్పో ఒప్పో నాకైతే తెలియదు, కానీ నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను చాలాసార్లు. కనుక ఖచ్చితంగా ఇది అవసరము. అందుకని నేను ఈ వైపుకి వెళ్ళాను. కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను. 29వ వచనంలో ఉన్నది, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని. నీతిని జరిగించు ప్రతివాడు కనుక దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడంట? నీతిని జరిగించేవాడిగా ఉంటాడు. ప్రభు అయినటువంటి దేవుడు నీతిమంతుడు అనే మాట. నీతిని జరిగించువాడు కనుక ఆయన నీతి అనే మాట. నేను దీని గురించి ఎక్కువ ఏమి చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. నీతియు అని అంటే నేనేమనుకుంటున్నానంటే, నీతి అంటే ఆయనకి లోబడి ఉండుట, లేదా ఆయనకి విధేయత కలిగి ఉండుట అనే మాట నేను ఆ మాటలో జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే ఏ మాటను ఆధారంగా చేసుకొని చెప్తున్నానంటే, మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనము చూడండి. ఆఖరి వచనం, నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు ఏమిచ్చాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. కనుక ఇక్కడ నేను నీతియు అనే పదాలను దేనికి వాడుతున్నానంటే, అది ఆయనకి లోబడి ఉండుట ధర్మమే అనే మాటకి వాడుతున్నాను. నీతియు అంటే దేవునికి లోబడి ఉండుట అనేది ధర్మం. అబ్రహాము కూడా అతను యెహోవాను నమ్మెను, ఎంచబడెను. సో ఆయన క్రియలు ఎలాగున్నాయి? ఏమున్నాయి దానిలో? ఆయనలో ఉన్నటువంటి గొప్పది ఏంటి తెలుసా? ఏది చెప్తే అది చేయటమే, లోబడటమే. అంతేనా? లోబడటం కనుక ధర్మమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇది ధర్మమే. ఏమన్నాడు? పిల్లల్ని లోబడి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, ఇది నీతి. అంతే, నీతి యావత్తు. సో దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను కూడా ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, నీతి అంటే ఆయనకి లోబడి ఉండుట అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ చాలా పర్యాయ పదాలు ఉండొచ్చు, దానిలో ఇది ఒకటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతియు అన్నప్పుడు ఆయనకు లోబడి ఉండుట ధర్మమే. మొదట ఆయన నీతిని, రాజ్యమును. సో ముందు ఆయనకు లోబడి ఉండు. ఆయన ఏమి ఇచ్చించాడో, ఆయన ఎలాంటిదో. కనుక ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం, మానవ కోటి అంతటికి ఏంటంటే ఒకటే విధి ఉందంట. ఏంటి? ఆ సృష్టికర్తను స్మరించటమే అనే మాట. కనుక ఆ విధిని తప్పాడు మనిషి. 12వ అధ్యాయం ఆఖరిలో ఉంటాయి ఆ మాటలు. చూడండి ఆ మాట. ప్రసంగి 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వలన మానవ కోటికి ఇదియే విధి.
కనుక ఆయన చెప్పినట్టు వినడం అనేదే ధర్మము, అదే విధి చేయాలి, కానీ చేయట్లేదు కదా. సో అందుకని అనీతిమంతులు అనే మాట కూడా మనం చూస్తాం. కనుక అనీతిమంతులు అంటే దేవుని నీతి అనేది లేనటువంటి వారు. కనుక దేవుని నీతి అగునట్లుగా అనే మాట. కనుక దేవునికి విధేయత కలిగినట్లుగా ఆయన నీ కొరకే నా కొరకై పాప పరిహార్థ బలిగా అర్పించుకున్నాడు. సో ఇక్కడ మాట ఏంటంటే 1వ యోహాను పత్రిక 1:29లో చదువుకున్నటువంటి మాట ఏమంటాడంట, ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును. సో ఒకటి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే దేవునికి విధేయత, దేవుని నీతి చేయటం అనేది వారిలో ఉన్నటువంటి లక్షణంగా మనము చూడవచ్చు. కనుక దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. రెండవ మాట చూద్దాం, చూడండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు. రెండవ లక్షణం ఏముంటుంది వాళ్ళల్లో? పాపం అంట చేయడట, చేయజాలడు అట. ఇది మనలో పనిచేస్తుందా? వాళ్ళ పాపం అంటే మనకి లోకంలో వాళ్ళు అనుకున్నటువంటి పాపం కాదు. ఒకవేళ పాపం అన్నప్పుడు లోకంలో వాళ్ళకి అడగపోయి పాపం అంటే వాళ్ళకి రకరకాలైనటువంటి పదాలు గుర్తొస్తూ ఉంటాయి. కనుక దేవుని బిడ్డలుగా మనము పాపం అన్నప్పుడు దేవుని మాట వినకపోవడం అనేది అంతేనా? అది. సో ఇక్కడ ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయడు. ఎందుకు ఎలాగా ఉండగలడు వీడంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. ఇదే అధ్యాయంలో 1వ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును కనుక దుష్టుని వానిని. ఇది కనుక ఎందుకు చేయడు అంటే జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా భయంతో ఉంటాడు, చాలా భయంతో ఉంటాడు. తెల్ల చొక్కా వేసుకున్నప్పుడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా ఉంటారు. కూర్చోమన్నా కూడా కూర్చోరు. ఎందుకో చెప్పేవాళ్ళని కూడా పడుచుకోరు, ఆ బండ సాయో ఆ బల్ల సాయో చూస్తారు. అంత జాగ్రత్త అన్నమాట. సో దేవుని మూలముగా పుట్టినటువంటి వారు వాళ్ళకు మనసులో ఒక ఘర్షణ ఉంటుంది. పరిశుద్ధ ఆత్మకు ఆలయమైనటువంటి ఈ యొక్క దేహంలో ఆ ఆత్మను దుఃఖపరచరు వాళ్ళు. ఇది కాదు కదా, ఇది చేయకూడదు కదా, ఇది నాకు తగదు కదా, నేను వెళ్ళకూడదు కదా అనే యొక్క తాత్పర్యంలో వాళ్ళు నిండి ఉంటారు. సో దేవుని మూలముగా పుట్టినటువంటి వారు పాపము చేయరు, చేయజాలడు, ఎందుకంటే భద్రపరుచుకుంటారు. దీన్ని ఏం చూపిస్తుంది? ఇలాంటి వారిని ఈ గుంపును ఏమంటాము? ఒక ప్రత్యేకపరిచినటువంటి వారు అనే మాట జ్ఞాపకం చేసుకో. వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి? ఇక ప్రత్యేకమైనటువంటి వారుగా కనబడతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు. మా 2వ కొరింథీ చెప్పానా? 2వ కొరింథీనా? 6వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతను,
నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని ఏమంటున్నాడు? ఆలయమై ఉన్నాం. నా దేహమును ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా వాడుకున్నటువంటి ఈ శరీర అవయవాలన్నిటినీ కూడా నీతి సాధనాలుగా మార్చాడు. నా హృదయంలో దేవుడు నివాస స్థలంగా చేశాడు. సో దేవుని ఆలయమైనటువంటి నీవు నేను కూడా దానిలో ఏమాత్రం అపవిత్రత అనేది ఉండకూడదు. కనుక దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా యందు వసిస్తున్నాడు. తన ఆత్మ ఉంది, దాన్ని దుఃఖించకూడదు. కనుక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇది చూపిస్తుంది. వారిని దేవుని కుమారులు కుమార్తెలు అంటారు. కనుక గలతీ రాసిన పత్రికలో ఉందాం, మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారిమై అనే మాట మనం చూస్తాం. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన గుణాలు అన్నీ పుచ్చుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి ఆయన మనస్సును కలిగి ఉండుడి అనే మాట. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వారు. కనుక నేను కూడా అలాంటి జీవితము ఉండాలా? దీనిలో ఎవరికి కూడా రాయితీ లేదు. ఎక్స్పీరియన్స్ని బట్టి రాయితీ లేదు. మా ఊర్లో ఎక్స్పీరియన్స్ని బట్టి రాయితీ ఉంది. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఇలాంటి మాటలు చెప్తాను. నేను ఎవరికి నచ్చను. ఎందుకు మరి నా నోట ఇలాంటివి ఉంచుతాడు? ఈ బోధ మీకు కాదు తల్లి, నాకు. నేను చాలాసార్లు ఎప్పుడన్నా మాట్లాడి వెళ్ళినప్పుడు నేను రిపీట్ చేసుకుంటా ఉంటాను, నా కొరకే అని. కనుక ఎక్స్పీరియన్స్ కాదు. మనము సత్యవాక్యం వలన, తన సంకల్పం వలన ఆయన మనల్ని కన్నాడు. కనుక మనం అట్టివారిగా ఉండాలి. అట్టివారిగా ఉండాలంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏం చూస్తున్నాం? నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఉంటారు, మీరు జీవవాక్యమును చేపట్టుకొని లోకంలో జ్యోతుల వలె. కనుక క్రీస్తుని ధరించుకోవడం అంటే వాక్యాన్ని ధరించుకోవడం అన్నమాట. మనం చెప్పకుండానే వీళ్ళు ప్రభువును నమ్మారు. తేటగా కనబడాల ఆత్మీయమైనటువంటి అభివృద్ధి. నేను మనుషులకి ఎలా కనపడాలా? తేటగా కనపడాలి. కన్ఫ్యూజ్ చేయకూడదు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. తెల్లగొడ్లు వేసుకుంటేమో యేసు ప్రభుని నమ్మినట్టను, వాడి పనులు చూస్తే ఇంకొక రకం ఉంటాయి. తీతు రాసిన పత్రిక 1లో ఆ మాట ఉంటాయి. వీళ్ళు దేవుళ్ళు ఎరిగిన వారు అయ్యుండి వీళ్ళ పనులు చూస్తే అంట ఎరగని వారు అన్నట్టుగా కనబడదు. కనుక ఆకారమేమో ఇలాగా ఉంటుంది, మన పనులు అలాగ ఉండకూడదు. మద్దుకై వలాలే, మద్దుకైని పెట్టి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి రాజుకి. ఆయన అలవాట్లు ఏంట్రా బాబు, ప్రత్యేకంగా ఉన్నాయి వారి అలవాట్లు అన్నట్టుగా చెప్పాలి. సో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము. ఇంకో మాట చూద్దామా? చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో ఏముంటుందంట? ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఏం ప్రేమమ్మా? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వేరు, మనుషులు ప్రేమ. మనం ఈ మాట ఊరికే చెప్పుకుంటాం, కానీ మన ప్రేమను తీసుకొచ్చి పెడితే అది దేవుని ప్రేమలోకి రాదు. అసలు మొత్తం ఇటే ఫస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఈ 4వ వచనము, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై. కనుక దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అని.
ఒకవేళ నా ప్రేమలో పక్షపాతమో ఇంకొకటో ఉందనుకో, అది ఖచ్చితంగా మానవ సంబంధమైనటువంటి ప్రేమ అని అర్థం. అంతే కదా! మన సొంతోళ్ళనే పెట్టినప్పుడు ఆహా ఓహా అంటాం, పెట్టినప్పుడు తీసి పడేస్తాం పక్కన. నాకెప్పుడో తెలుసు అంటాం. ఎప్పుడో తెలుసు నీ గురించి అని చెబుతాం. మొత్తం తిరగబడిపోద్ది ప్లేటు. సరే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ఏం చెబుతున్నాడు? ఎవరికి ఉండాల్సిన లక్షణం అని చెబుతున్నాడు. ఇది దేవుని మూలముగా సత్యవాక్యం వలన అనగా నిజమైన మారు మనస్సు పొందిన వారిలో ఉండవలసినటువంటి లక్షణము ప్రేమ విషయంలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. పక్షపాతము ఉండకూడదు. కనుక దేవుడు ఇలాంటి ప్రేమ కలిగి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో వారి గురించి అంటాడు. చూడండి, నాలుగవ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4:9. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడతారు. కనుక వాళ్ళ ప్రేమ ఎలాగుందంట? దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. దేవుని చేత, దేవుడి దగ్గర నేర్చుకున్నారు. మనుషుల దగ్గర నేర్చుకోవాలా. మనుషులు భలే నేర్పిస్తారు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఒక మనిషిని మౌల్డ్ చేసి పెట్టు, సహవాసం చేసి, ఒకవేళ సహవాసము ఏయో రకరకాలైనటువంటి అలవాట్లు ఆలోచనలు కలిగిన వారు దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డలతో సహవాసం కలిగినప్పుడు కొంతకాలానికి దేవుని కృపను బట్టి వారిని కూడా చక్కగా మార్పు చెంది మనలోకి తీసుకొచ్చామనుకో, వాళ్ళని 1 నెల 2 నెలలు అట్ట వదిలిపెట్టేసేయి, వాడితో ఇంకొకటి సహవాసం చేసాడంటే మొదటి స్థితి కన్నా మొత్తం చెడగొట్టి పెట్టేస్తాడు వాడు. కనుక చెడగొట్టడం అనేది చాలా ఈజీ. వాడి మనుషులైనను వస్తువైనా ఏదైనా కూడా. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతా ఉన్నా. కనుక ఇక్కడ ప్రేమ అనేది, దేవుని ప్రేమ గురించి ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందో నాకే తెలియట్లేదు. 9వ వచనము. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి పౌలు గారు అంటున్నాడు, దేవుని చేత నేర్పబడినటువంటి వారు. ఇంకా యోహాను పత్రికలో చూస్తావు, నీ సహోదరులకు నువ్వు ప్రాణం పెట్టబద్ధుడువై అంటాడు. సామాన్యమైంది కాదు కదా. ఎంత ప్రేమించాలయ్యా వాళ్ళ గురించి అంటే, అవసరమైతే ప్రాణం పెట్టేసే అంటాడు ప్రభువారు. ఎందుకయ్యా అంటే, నేను పెట్టానుగా, నువ్వు కూడా పెట్టాల్సిందే. పెట్టబద్ధుడువై. సో చూడండి ఎంత ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అది మానవుని యొక్క మనుష్య జ్ఞానమునకు మించినటువంటిది. ఈ దేవుని మూలముగా పుట్టినటువంటి వారు, ఒకవేళ దీనిలో యాక్యురేట్గా మనం ఉండలేం, అది అసంభవం. కానీ అభ్యాసం చేయాలి. ఇది కొదువే, ఏదో చెప్పుకొని ఇది నా వల్ల కాదులని వదిలేయటం కాదు. అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఒక మాట, తర్వాత ఇంకొక మాట, అలవాటు పడాలా. అందరిని ప్రేమించలేమన్నా ఆ మనిషి నన్ను ఏం మాట్లాడతాడో మీకు తెలుసా అంటే, చెవులతో వినేసే 2-3 సార్లు విని అన్నీ విను అలవాటు అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రేమిస్తావు. కోపము తెచ్చుకుంటే. సో దేవుని యొక్క ప్రేమ అనేది అక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో చూస్తే, మీరు క్షయమగు బీజమును పుట్టినవారు కాదు, అక్షయమగు బీజం నుండి పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు కనుక ఖచ్చితంగా మీలో ఉండవలసినటువంటిది దేవుని ప్రేమ. కనుక నిష్కపటులై, ఒకవేళ ఒకరినొకరు క్షమించే మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు.
దానిలో ఉన్నటువంటి ఆ లక్షణం. ఇంకో మాట చూద్దాం చూడండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఆ, ఆ, ఆ. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, పుట్టించు వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా వారిని ప్రేమించు. ఇక్కడ 2 మాటలు మనం చూడవచ్చు. ఇక్కడ 4:7లో ఉన్నటువంటి మాట కూడా ఇదే. కనుక సహోదరుల ప్రేమ అంటే దీనిలో కూడా ఉంది. ఇక్కడ మాట ఏంటంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టివాడు. అక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకవేళ రక్షణ లేనప్పుడు ప్రభువుని ఎవరు అంగీకరించడనే మాట దానిలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఆత్మీయంగా మనం ఏం తీసుకోవాలి అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామమును మనం సంపూర్ణంగా విశ్వసించాలి, విశ్వాసము ఉంచాలి అనే మాట. సందేహించకూడదు. నన్ను బలపరిచాడు, ఆయన యందు నేను సమస్తమును చేయగలను. విశ్వాసము ద్వారా నేను కాదు జీవిస్తుంది క్రీస్తే. సో ఇవన్నీ కూడా విశ్వాసమును బట్టి నన్ను ఆయన ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి, కనుక ఇవన్నీ కూడా ఏంటి అంటే క్రీస్తు యందు ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కనుక విశ్వాసము అల్పంగా, స్వల్పంగా, సందర్భాన్ని బట్టి, మానవ జ్ఞానాన్ని బట్టి ఉండకూడదు. నిరాధారమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు బలమైనటువంటి వాడు, నాకు నా ఊహకు అందనటువంటివి, నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నాకు చేయగలిగినటువంటి నా దేవుడు ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా చేస్తాడు, ఆయనకి ఇష్టమైతే నాకు ఇస్తాడు అనే నమ్మకము, విశ్వాసము ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. కనుక దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అనే మాట. ఇంకొకటి అదే భాగం 5:1లో ఇంకొకటి చూస్తే చూడండి. 5:1 యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవునిగా పుట్టి ఉన్నాడు అని పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా. దీనిలో 2వ మాట మనం చూస్తే పుట్టించిన వానిని ప్రేమించువాడు. పుట్టించింది ఎవరు? దేవుడు. కనుక దేవుణ్ణి ప్రేమించువారు అని అర్థం. దేవుని ప్రేమించువారుగా ఉండాలా. దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ప్రేమిస్తారు. అంతే కదమ్మా. దేవుని మనం ప్రేమిస్తున్నామా? కనుక దేవుని మూలముగా పుట్టి ఎన్ని చూసాం మనం ఇప్పుడు? ఇదా 4దా 5దా? కనుక పుట్టిన వాణిని ప్రేమిస్తున్నామా? పుట్టిన వాణిని ప్రేమించు ప్రతివాడు పుట్టించిన వాణిని ప్రేమిస్తున్నాడని రుజువు. కనుక పుట్టించిన వాణిని మనం ప్రేమిస్తున్నామా? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. మొదటి లైన్లో ఏముంది? నా ఆజ్ఞలను అంగీకరించి. కనుక సత్యవాక్యం వలన కన్నటువంటి ఆ దేవుడిని మనము ప్రేమించుచున్నామని రుజువు ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. వరకు వినటం కాదు, గైకొనాలి. ఒకవేళ మనం అలాగా లేకపోతే ఆయన మనం ప్రేమించడం లేదే అని అర్థం. ఒకవేళ ఇంకొక డౌట్ కూడా, మనం నిజంగా దేవుని మూలంగా పుట్టిన వారనే దానిలో కూడా మనం వెళ్ళిపోవచ్చు. కనుక ఇక్కడ అంతా మాటలే ఉంటాయి. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. 14 యోహాను 14:24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు, మీరు వినుచున్న నా మాటలు నన్ను పంపిన తండ్రిది. కనుక పుట్టించినటువంటి దేవుని మాట,
ఎవరైతే వింటామో, వాటికి లోబడతామో, వాటిని గైకొంటామో వారు దేవుని మూలంగా పుట్టిన వారని రుజువుపరచడానికి ఒక లక్షణము. ఆఖరి మాటగా చూద్దాం చూడండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఆ, 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 మన విశ్వాసమే. ఆఖరి దేవుని మూలముగా పుట్టిన వారు ఎలాగుంటారంట? ఏం చేస్తారు వాళ్ళు? దేన్ని? లోకమును జయిస్తారు. యేసు ప్రభు వారు ఏం చేశాడు? నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. కనుక అక్షయ బీజము నుండి లేదా దేవుని సత్యవాక్యము నుండి లేదా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఈ లోకం మీద విజయము అనే మాట. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము వీటి మీద విజయం. లోక సంబంధమైనటువంటివి ఈ కోరికలు ఇవన్నీ కూడా జయించగలరు. ఏం చేయిస్తారో ఏమో. లోక మర్యాదనే విడిచిపెట్టడానికి వాళ్ళకి మనసు రాదు. లోక మర్యాదని విడిచిపెట్టడానికి మనసు రాదు చాలామందికి. లోక మర్యాదని విడిచిపెట్టడానికే మనసు రాదు. ఇక లోకాన్ని ఏమి చేయిస్తారా? యేసు ప్రభువారు అంటారు, నేను లోకమును ప్రకటన గ్రంథంలోనే కదా జయించు ప్రతివాడిని కూర్చోబెట్టుకుంటాను అంటాడు. సో ఆఖరి లక్షణం ఏంటి అంటే లోకాన్ని జయించగలిగినటువంటి ఆత్మీయమైన స్థితి. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటం ఏవైనా సరే అవి లోక సంబంధమైనటువంటి వాటిని జయించగలిగి ఉండాలి. దీని మీద విజయం. కనుక దీనికి రెఫరెన్స్లు చూస్తే చాలా ఉన్నాయి. టైం ఎక్కువైపోతూ ఉంటుంది. మీకు తెలిసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మనం ఏం చూసాము ఇప్పుడు అంటే ప్రభు బలలో పాలు పొందటానికై తిరిగి మొదటి రోజులను గుర్తు చేసుకున్నాం. నిజంగా మారు మనసు ఉందా? నిజంగా సత్యవాక్యం వలన పుట్టామా? దేవుని మూలంగా పుట్టామా? సర్వకాల పుట్టి ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఎలాగుంటాయి కదా, ఉన్నాయా అనేదాన్ని మళ్ళీ ప్రశ్నించుకున్నాం మనము. ఒకవేళ ఇప్పుడు చూసినటువంటి ఏ విషయాల్లో కూడా ఏదైనా కొదువుగా ఉంటే మన జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు క్షమించగలిగినటువంటి దేవుడు. తండ్రి మరలా నన్ను సరిచేయి. అవును, ఈ వాక్యం ఇలాగా చెప్తుంది, నేను నీ బిడ్డని, ఇది నాలో లేదు. ఇలాగ విన్నటువంటి వాక్యాల్లో ఏదైతే లోపం ఉందో దాన్ని ఆయన దగ్గర సరిచేసుకుందాం. ఆయన దగ్గర క్షమాపణ ఉంటుంది. అలాగా యోగ్యమైన రీతిలో పొందు. ఆఖరిది లోకం మీద విజయము అనే మాట. ఈ విజయము ఊరికే రాదు. విశ్వాసమును కర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించడం వలనే ఈ మొదటిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు వరుసగా ఎవరిలో ఉంటాయో ఆఖరిది ఖచ్చితంగా నువ్వు చేయగలవు అనే మాట. ముందు చూసినటువంటి ఈ 4 ఎన్నో చూసామో ఈ లక్షణాలు ఎన్ని ఎవరిలో ఉంటాయో ఆటోమేటిక్గా ఆఖరి చూసింది విజయమే. ఖచ్చితంగా విజయము సాధిస్తాం. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించు.